హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. సుమారు 6 గంటలకు పైగా శివ బాలకృష్ణను పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. మాజీ డైరెక్టర్కు సంబంధించిన 4 బ్యాంకు లాకర్లు, బినామీ పెట్టుబడులు, 50కి పైగా డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలపైన ఆరా తీస్తున్నారు. అలాగే శివ బాలకృష్ణ ఆమోదించిన నిర్మాణ అనుమతులు, రియాల్టీ పర్మిషన్లపైన ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఇక 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలపైన రఘురామ్ కన్స్ట్రక్షన్స్, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ తో శివ బాలకృష్ణకు ఉన్న సంబంధాలపైన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కొనసాగుతున్న విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, 6 గంటల విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఎగ్జాక్ట్ గా జైలు నుంచి 11:30కి ఏసీపీ ఆఫీస్ కి శివ బాలకృష్ణను తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా కూడా ఆయన్ని విచారించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే విచారణలో దాడుల్లో డాక్యుమెంట్స్ కానీ అలాగే బ్యాంక్ లాకర్స్ సంబంధించినటువంటి అన్ని కూడా దొరికాయి కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా శివ బాలకృష్ణ ముందుంచి విచారణ చేసినటువంటి నేపథ్యం కనపడితే ప్రశ్నల వర్షం అయితే కురిపించిన నేపథ్యం కనపడితే మనం విజువల్ లో చూస్తున్నాం. ఇప్పుడే శివ బాలకృష్ణకు సంబంధించినటువంటి విచారించినటువంటి అధికారి కూడా ఇప్పుడే వెళ్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఇప్పుడు ఆల్రెడీ 5 గంటలు అయిపోయింది కాబట్టి శివ బాలకృష్ణకు సంబంధించినటువంటి ఏసీపీ విచారణ ఇవాళ మొదటి రోజు ముగిసినట్టుగా మనకు సమాచారం. ఇప్పుడే ఏసీపీ డీజీ సివి ఆనంద్ కూడా ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన్ని జైలుకి తీసుకెళ్లడానికి అధికారులు రెడీ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రత్యేకమైనటువంటి గదిలో వీడియోలు కూడా పెట్టి, వీడియో కెమెరాలు కూడా పెట్టి రికార్డ్ చేస్తూ ఆల్రెడీ డాక్యుమెంటేషన్స్ తో పాటు ఇతర కంపెనీలకు, ముఖ్యంగా లేఅవుట్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు 2 ఉన్నాయి. ప్రదీప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరొక కంపెనీ, దానికి సంబంధించినటువంటి దస్తావేజులు, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏముంది అనేది కూడా వారు ఆరాధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు తన తమ్ముడుపై ఉన్నటువంటి బినామీగా ఉన్నట్టు తను, దాంతోపాటు తన తమ్ముడు భార్యకు సంబంధించిన బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేయబోతాను, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా దొరికేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ ప్రత్యేకంగా ఇతర గతంలో సోమేష్ కుమార్ కి సంబంధించిన సంబంధాలపైన కూడా ఒక క్వశ్చన్ అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే వాటికి ఏమి కూడా ఆయన సమాధానాలు దాటవేసినట్టుగా తెలుస్తుంది. కొన్నిటికి మాత్రం నేను వీటికి నిబంధనలకు లోబడే నేను ఈ యొక్క పర్మిషన్స్ ఇచ్చానేసి కూడా ఆయన చెప్పినట్టుగా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎక్కువగా టౌన్ ప్లానింగ్ ఉన్నప్పుడు కానీ, హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కానీ, అలాగే ఇప్పుడు రెరా సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ ఈ మధ్యలో ఎక్కువగా ఈ వెంచర్స్ కి పర్మిషన్స్ ఎక్కువ ఇచ్చారు, పదే ఎక్కువగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ టైటిల్ రిజిస్ట్రేషన్స్ తో పాటు వారికి అన్ని అనుమతులు ఇచ్చారు కాబట్టి వారితో ఏ యొక్క నియమ నిబంధనలు పెట్టుకొని మీరు పర్మిషన్స్ ఇచ్చారంటూ కూడా వారు క్వశ్చన్ చేసినట్టు నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు మీరు సర్వీస్ లోకి రాకముందు మీ యొక్క ఆస్తిపాస్తులు ఎంత, సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఇన్ని రెట్లు ఆస్తిపాస్తులు ఎలా పెరిగాయి అన్న దానిపై కూడా ఇవాళ క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. బహిరంగ మార్కెట్ లో 100 కోట్ల రూపాయల వరకు కూడా మీ ఆస్తిపాస్తులు పలుకుతున్నాయి కాబట్టి మీరు ఇప్పటికే చాలా మంది బాధితులు గత 3 రోజుల నుంచి కూడా ఏసీబీ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ డీజీ కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం ఏర్పడుతుంది, ఎంతవరకు డబ్బులు తీసుకున్నారు. దాంతోపాటు ఈ పుప్పాలగూడలో 6 ఎకరాలకు సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. దానితో పాటు సోమేష్ కుమార్ కి ఆయన కూడా అప్పుడు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు మీరిద్దరికి ఉన్నప్పుడు ఎక్కువగా కొన్ని కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చినట్టుగా ఏసీపీ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం. అయితే ఈ రోజు తొలి రోజు కాబట్టి ఇంకా కొన్ని డీప్ గా వెళ్ళలేదు. కేవలం అక్కడ ఏదైతే రైట్స్ లో దొరికినటువంటి కీలకమైనటువంటి పత్రాలు ఏదవుతున్నాయి, బ్యాంక్ సంబంధించినటువంటి పత్రాలు ఏవవుతున్నాయి,
గోల్డ్ కి సంబంధించి కానీ వాటి మాత్రం ఇవాళ క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ 2 ఉన్నాయో, దాంతోపాటు ఈ బినామీలకు సంబంధించి వీరిపైన కూడా ఎక్కువగా క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. రేపు 2వ రోజు అనేది చాలా కీలకంగా ఉండబోతుంది అనేది కూడా వారు చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇది తీగలాగితే డొంక కదులుతున్న చందంగా ఖచ్చితంగా శివబాలకృష్ణ వెనకాల పెద్ద తలకాయలు ఉన్నారనేసి కూడా ఏసీపీ డీజీ కూడా భావిస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఆయన ఇవాళ కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అనేక కోణాల్లో అనేక అంశాలపై కూడా ఎవిడెన్స్ అంతా కూడా శివబాలకృష్ణ ముందు పెట్టినప్పుడు దీనికి మీరేం చెప్తారు? ఈ బ్యాంక్ లో ఎందుకు ఇంతగానో డబ్బులు మీకు వచ్చినాయి, ఎలా వచ్చాయి, మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు మీకున్నటువంటి ఆస్తులు కానీ ఇప్పుడు కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఉన్నటువంటి దొరికిన దానికి పొంతన కుదరటం లేదు అనేది క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. సో వాటికంతటికీ ఆయన మాకు మొదటి నుంచి కూడా వంశపరంగా వచ్చినటువంటి కొన్ని ఆస్తులు ఉన్నాయి అన్ని టైప్ లో అన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ గత 5 సంవత్సరాల నుంచి భారీ స్థాయిలో ఆయన ఆస్తులు కొన్నారు. దాంతోపాటు కొన్ని కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారని కూడా పోలీసులు ఎవిడెన్స్ తీసుకొచ్చారు కాబట్టి అవి కూడా చూపించినట్టుగా తెలిసినాడు. అప్పుడు మాత్రం ఆయన నోరు అయితే మెదపనట్టుగా మనకు సమాచారం ఉంది. కొన్నిటికి మాత్రం నోరు తెరిచాడు, కొన్నిటికి మాత్రం సమాధానాలు దాటవేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇంకా ఈ రోజు మొదటి రోజే కాబట్టి ఇంకా 7 రోజులు ఉంది. రేపటి నుంచి పోల్చుకుంటే ఇంకా 7 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించి ఈసారి దీని వెనకాల వారందరూ కూడా బయట పెట్టబోతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు బినామీల లెక్క అనేది తేల్చాలి. ఇప్పటి వరకు కేవలం 2-3 మాత్రమే బినామీలు ఉన్నారు అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్ సిటీలోనే చాలా ఎక్కువగానే శివబాలకృష్ణకి బినామీలుగా పనిచేశారంటూ ఉన్నారంటూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ కాబట్టి దానిపైన ఎక్కువగా వారు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ పుప్పాలు కూడా 6 ఎకరాలకు సంబంధించిన విషయం అనేది ప్రత్యేకంగా, ఎందుకంటే బాధితులు ఇప్పటికే 2-3 సార్లు వచ్చి డీజీని కలిశారు. వారి దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా చూపెట్టారు. ఏ పరిమితులు లోబడి వీరు ఇచ్చారు అనేది కూడా వారు క్వశ్చన్ చేశారు. దీనిపైన కూడా అడిగినట్టుగా తెలిసింది. ఎందుకంటే మీరు కోర్టుకి చెప్పినటువంటి అంశాల్లో కూడా తికమక పెట్టేలాగా కొన్ని వాస్తవాలు దాచి కోర్టుకి తెలిపారు. ఈ అంశాలను కూడా ఏసీపీ విచారణలో తెరపైకి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. సో తొలి రోజు మాత్రం ప్రశ్నల వర్షం కురిచింది. దానికి అంతటికీ కూడా ఉక్కిరి బిక్కిరి అయినటువంటి నేపథ్యం ఖచ్చితంగా కూడా ఏసీపీ చెప్పండి. తొలి రోజే 50కి పైగా ప్రాపర్టీస్ కి సంబంధించి శివబాలకృష్ణను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రైట్స్ లో దొరికినటువంటి దస్తావేజులు ఏవవుతున్నాయో డాక్యుమెంటేషన్ అంతా కూడా వాటి మీద మెయిన్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇంకా తర్వాత ఇన్వెస్టిగేషన్ లో రేపటి నుంచి కూడా ఇంకో కోణం అయితే అధికారులు చూపెట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారికి ఎవిడెన్స్ గా దొరికినటువంటి అవన్నీ ముందు పెట్టి ఈ ప్రాపర్టీ మీకు ఎలా వచ్చింది, ఎవరికి పర్మిషన్ ఇస్తే ఈ ప్రాపర్టీ మీకు వచ్చింది, ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో హెచ్ఎండిఏకి సంబంధించిన కొన్ని ఫైల్స్ కూడా అక్కడ దొరికాయి కాబట్టి ఇంకా మీరు హెచ్ఎండిఏకి సంబంధం లేకపోయినా కూడా ఆ ఫైల్స్ ను మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారంటూ కూడా క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఈ 50కి సంబంధించిన ప్రాపర్టీస్ ముందు మీరు నీకు చెప్పండి అనేసి కూడా వాళ్ళు అడిగినట్టుగా తెలిసింది. వాటికి కొన్ని సమాధానాలు ఆయన చెప్పినట్టుగా తెలిసింది. దాంతోపాటు తనకి ఎవరైతే సహకరించినటువంటి కొంతమంది 2 పేర్లు ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. తొలి రోజుల్లో కొన్ని ఫైల్స్ తీసుకొచ్చారు, వాటి మాత్రం నేను సైన్ పెట్టాను అని చెప్పారు. దాని వెనకాల ఏం జరిగిందో నాకు తెలియదు అంటూ కూడా ఆయన కొన్ని చెప్పినట్టుగా మనకు సమాచారం. కానీ ఇవన్నీ కూడా ఏసీపీ డీజీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన చెప్పే మాట తీరుని కానీ అవన్నీ కూడా ఎవిడెన్స్ చాలా పక్కాగా ఉన్నాయి కాబట్టి ఆయన మాట తీరికి సమాధానాలకి సంబంధం లేనట్టుగా అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన చెప్పినంతా కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కానీ అవన్నీ కూడా పూర్తిగా పేపర్ రూపంలో అక్కడ చూపేట నేపథ్యం కాబట్టి అవన్నీ చూస్తూ ఆయన కామ్ అయిపోయాడు. కానీ క్వశ్చన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం అయితే చెప్పినట్టుగా అయితే మనకు కనపడలేదు. అయితే రేపటైతే ఈయనకు సహకరించినటువంటి బడా నేతలు కానీ బడా అధికారులు కానీ వాటికి సంబంధించిన ఇప్పటికే ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి వారికి సంబంధించిన క్వశ్చన్స్ రేపు అడగబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ 5 ఏళ్లలో చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళినటువంటి ఇన్ఫ్రా కంపెనీలు ఉన్నాయి, బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళకి పదుల సంఖ్యలో వాళ్ళు వెంచర్లు వేసినా, లేఅవుట్లు వేసినా, లేకపోతే ఎన్ని వేసినా కూడా వాటికంతా కూడా చాలా ఈజీగా ఆయన పర్మిషన్లు ఇచ్చేశారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళుంది. మెయిన్ వీళ్ళకి ఏ విధంగా ఇచ్చారు, ఎందుకు ఇన్నిసార్లు వీళ్ళు అక్రమ కట్టడాలు కట్టినా కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితులు లేకపోయినా మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై కూడా రేపు క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.